జిల్లా జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులతో కలిసి 6వ వార్డు మాజీ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలో తరచుగా వరద ముప్పుకు గురి అవుతున్నారని, శాశ్వతంగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కల్లుగన్న రామరాజ్య స్థాపనకై ఏర్పడ్డ పంచాయతీరాజ్ వ్యవస్థ బలవంతరాయ మేత కమిటీ ఆధారంగా ఏర్పడ్డది. కానీ ఈ పురపాలక శాఖ అధికారులు హౌసింగ్ బోర్డు కాలనీని ఈ వరద కాలువను ముంపును అరికట్టడంలో విఫలమైనారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఆ కాలువను 4 వంకరలు కట్టి 8 వంకరలు చేశారు. అందువలన హౌసింగ్ బోర్డు కాలనీ ముంపునకు గురవుతుంది. ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి ఈ 10-12 సంవత్సరాల నుండి 50,000 నుండి 2 లక్షల వరకు నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం జూలై మాసం మరియు అక్టోబర్ మాసంలో 2 సార్లు ముంపుకు గురవుతుంది. ఆనాటి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ఈ 2001 ఉప ఎన్నికల్లో 20 మంది మినిస్టర్లు, 12 మంది క్యాబినెట్ మంత్రులు మరియు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి ఒక నయా పైసా ఖర్చు పెట్టలేదు. మరియు కౌశిక్ రెడ్డి గారు దుర్గామాత సాక్షిగా ఆ దుర్గామాత టెంపుల్కి వచ్చి కౌన్సిలర్తో సహా నేను 1000 కోట్ల నిధులు చేస్తా, ఈ దుర్గామాత సన్నిధిలోనే వరద కాలువను కట్టిస్తా అని ప్రమాణం చేసిన కౌశిక్ రెడ్డి గారు అనా పైసా కూడా ఖర్చు పెట్టలే ఎమ్మెల్యే నిధుల నుండి. ముఖ్యంగా ఈ వరద కాలువ ముంపుకు గురి కాకుండా హౌసింగ్ బోర్డు యొక్క ప్రజల ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ కమిషనర్ గారు ముఖ్యంగా ఈ ఆస్తి పన్ను మరియు ఇంటి పన్నులో స్టేట్ అవార్డు వచ్చింది. మా హౌసింగ్ బోర్డు కూడా నివారించడానికి కృషి చేయాలని కమిషనర్ గారిని వేడుకుంటున్నాం. సమస్యల గురించి తూడి రవిచంద్ర బాబు గారు అమరణ నిరాహార దీక్ష కూర్చున్నందుకు మేము చాలా సంతోషపడతాను. దానికి మేమందరం సపోర్ట్ చేస్తాము. మా ప్రాబ్లం, మా సమస్యలు ఏంటి అంటే 35 సంవత్సరాల నుంచి, మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న హౌసింగ్ బోర్డులో ఎన్నడూ రాని వరదలు గత 10 సంవత్సరాల నుంచి వరదలు రావడం మొదలైంది. ఆ వరదలు వచ్చినప్పుడు రాత్రిపూట రావడం 2 గంటలకు 3 గంటలకు అయితే ముసలోళ్ళు, ముడిగోళ్ళు, పిల్లలు ఎవ్వరు ఏం వస్తువు పట్టుకుపోయేది, అన్నీ మునిగిపోయినాయి. అది వాస్తవంగా మునిగిపోయిన వాటి గురించి బాధ కాదు, కానీ ఇక్కడ మనం ప్రతి సంవత్సరం ఇలా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఎవరింటి వాళ్ళ నీళ్ళు రావడం, వాళ్ళ అప్పటి వరకు ఏమంటారు చూడు, తూతూ మంత్రంగా మంత్రులు రావడం, ఎమ్మెల్యేలు రావడం, చూడడం, చేద్దాం ఇదే పని, చేసింది లేదు, చూసింది లేదు, ఇట్లే మునుగుతున్నాం. కాబట్టి ఈ సమస్య మీద సాల్వ్ చేయాలి తప్పకుండా అని మన రవిచంద్ర బాబు ముందు రావడం మా అందరికీ ఎంతో సంతోషకరమైన. ఆయనతో 24 గంటలు ఉండి ఈ సమస్య సాల్వ్ అయ్యేదాకా ఆయనతోటే ఉంటాం. మాకు కావాల్సింది ముఖ్యంగా వాటర్ పోవాలి, అంతే. మాకేం అడుగుతలే, మాకేం కావాలి, అందరు ముసలిలో ఉన్నాం. నీళ్ళు వెళ్ళిపోతే చాలు, ఆరామంగా ప్రశాంతంగా నిద్రపోతాం, అంతే తప్ప మేము ఇంకేం వేరే అడుగుతలేం కదా. ఆ మాస్టర్ ప్లాన్ ఎట్లుందో ఆ ప్రకారం తీయండి. ఎవరు ఏం బాధలు లేవు, అది తప్పులు ఆ రకంగానే మొత్తం కంప్లీట్ నీళ్ళు బయటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా నిద్రపోతాం, ప్రశాంతంగా ఉంటాం. మా కాలనీని కాపాడండి. మేము ఏమైనా పనులు కట్టబోతే ముక్కు పిండి వసూలు చేయండి, నో ప్రాబ్లం. మాకు మేము కడతాం, ఏదో అప్పో తెచ్చైనా కడతాం. కానీ మాకు ఈ నీళ్ళు వెళ్ళిపోయే కార్యక్రమం చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కారుగా ఉంటున్నాను. ఈ వరద ముప్పు అనేది నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదు. గత 3 సంవత్సరాల నుండి వరద ముప్పు వస్తుందంటే అక్రమ కట్టడాలు జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు ఈ కట్టడాలు లేవు కాబట్టి వరద ఎట్లా పోయేదో అట్లా పోయి ఎప్పుడు ఆ సమస్య రాలేదు. ఈ అక్రమ కట్టడాలను ఇప్పుడున్న కమిషనర్ గారు డైనమిక్గా ఉన్నారు, వారు పరిష్కరిస్తారనే ఆశాభావం ఉంది. మా మిత్రుడు చెప్పినట్టు, కొమరారెడ్డి చెప్పినట్టు, రానున్న స్థానిక ఎన్నికల్లో ఎవరో చేస్తారు, అసలు ఓటు వేయడానికే పోము. హౌసింగ్ బోర్డు సమస్య పరిష్కారం అయితేనే ఓటు వేయడానికి పోతామని చెప్పి మేము ముక్త కంఠంతో ఈ కాలనీ వాసులమంతా ఒక తాటిపై వచ్చి అట్లా ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రవిచంద్ర రెడ్డి చేస్తున్న ఏదైతే దీక్ష ఉందో కాలనీ వాసులంతా ఐక్యంగా వచ్చి అవసరమైతే ఒక్క రవిచంద్ర రెడ్డి ఆమరణ పడుతుంది కాబట్టి ఇక్కడే వంట వార్పు చేసుకొని ఇక్కడే చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మొత్తం కాలనీ వాసులంతా ఏకతాటిపై రావాలని చెప్పి, ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి, ఓన్లీ కాలనీ వాసుల సమస్య పరిష్కారం కోసం కాలనీ వాసులు పడుతున్న కష్టాలు అనుభవించారు కాబట్టి రాత్రి పడుకోవాలంటే, వర్షాకాలం వస్తే రాత్రి పడుకోవాలంటే జంకు ఇట్లా భయం అవుతుంది. ఎందుకంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయాలా. కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని మీద ఏదైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో అవి తొలగించి దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాను. ఇండ్లు వరద వచ్చి
నష్టం జరిగింది. అదంతా రవిచంద్ర గారు చెప్పడం జరిగింది. నష్టం జరిగింది కాబట్టి నష్టం జరిగిన దానికి ప్రూఫ్స్ అంటే ఆధారాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఏ డేట్లో వరద వచ్చింది, ఎంత నష్టం జరిగింది, నష్టం జరిగిన వాళ్ళకు నష్టపరిహారం ఇస్తామని కూడా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు చెప్పి కూడా ఎవరికి నష్టం ఇవ్వలేదు. సరే నష్టం ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ సెకండ్ సారి మళ్ళీ నష్టం జరిగింది. రెండోసారి కూడా ఇవ్వలేదు. మూడోసారి వచ్చినప్పుడు 4 ఫీట్ల నీళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఉండి ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు, బీరువాలు, బియ్యము, కొందరి డబ్బులు అన్ని విధాల లక్షలాది రూపాయలు నష్టపోయారు. వాస్తవంగా రవిచందర్ చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్లాన్ ప్రకారము పనులు జరగలేదు అంటే దానికి రకరకాలు ఉన్నాయి. దాన్ని నేను ఒత్తిడి తీసుకొచ్చినా కానీ నా ఒత్తిడి కూడా ఇక్కడ పనిచేయలేదు. వాస్తవంగా జరగవలసిన పద్ధతిలో జరిగితే, పోవలసిన పద్ధతిలో కాలువ తీస్తే ఈ వరద తగ్గట్టు కనుక కాలువను వెడల్పు చేసి మన హౌసింగ్ బోర్డు వరకే కాకుండా ఇక్కడికి వచ్చి ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వెళ్ళి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి కూడా వరద దీనికి వచ్చే అవకాశం అది ఉన్న పరిస్థితిని బట్టి ఉన్నది. ఈ వరద వచ్చినా కానీ మన మెయిన్ రోడ్డు హుజురాబాద్ జమ్మికుంట రోడ్డు కాడ ఖచ్చితంగా మోరీ వెడల్పు చేసినట్టయితే మాత్రమే ఈ వరద అందులోకి పోయి ఈ ప్రమాదం మనకు ఇంకోసారి జరగకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఈ ఆగస్టులోనో ఈ సెప్టెంబర్లో మళ్ళోసారి కూడా మునిగి లక్షలాది రూపాయలు ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రవిచందర్ చెప్పినట్టు ఇక్కడి మాస్టర్ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ హుజురాబాద్ జమ్మికుంట రోడ్డును ఉన్న ఆ పైపులను కానీ ఆ మోర్ని కానీ డబుల్ వెడల్పు చేస్తే మాత్రమే ఈ నీళ్లు బయటికి పోతాయి. నేను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. ప్లాన్ ప్రకారం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరు చేసిండ్రు ఎవరు చేయలేదు అని జరగవలసిన కాడికి కొంత అభివృద్ధి జరిగింది, కానీ జరగవలసినంత చేయవలసినంత చేయలేదు అనేది వాస్తవము. దీన్ని అంతా కంప్లీట్ చేసి మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ మోరు వెడల్పు చేసినట్టయితే మాత్రం ఈ క్లియర్ అవుతుంది. సరే దీనికి ఆమరణ ఈ సమస్య పరిష్కరించాలని కూర్చున్నందుకు రవిచంద్ర గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఇది అందరం ఒక రవిచందర్ గారు మన కొరకు ఈ కాలనీ గురించి ఆమరణగా కూర్చున్నారని మనమేదో ఇట్లా వచ్చి అట్లా పోతే అయ్యే పని కాదు. మనం కూడా ఆమరణలు చేయకుండా కానీ పక్కకుండా ఉండి సపోర్ట్ చేసి వాస్తవమే అని రవిచందర్ గారు నేను ఆఫీసులో అయినా రవిచందర్ గారు లక్షణ వాస్తవమే మనందరం ముక్తకంఠం చెప్పినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టిలో అర్థాలు పోయి పరిష్కరించే అవకాశం ఉంటుంది. అందరూ మద్దతు తెలపాలని న్యాయమైన కోరిక కాబట్టి మద్దతు తెలపాలని కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.